ఈరోజు ఎపిసోడ్‌లో 2 టాస్కులు జరిగినాయి. ఈ 2 టాస్కులు కూడా క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఒకటి, ఇంకొకటి కెప్టెన్ కావడానికి మెయిన్ టాస్క్. ఈ 2 టాస్కులు జరుగుతాయి. అయితే ఫస్ట్ టాస్కే మెయిన్. ఈ టాస్క్‌లో అబ్బో! ఎక్కడ లేని అంటే కుట్రలు, కుతంత్రాలు అన్నీ మొత్తం సామ, దాన, దండోపాయాలు అంటారు కదా! ఇవన్నీ ఉపయోగిస్తారు. మొత్తానికి మాస్టర్ మైండ్ తనుజ తను అనుకున్నది ఖచ్చితంగా సాధించింది. అదేవిధంగా మరొకసారి తనుజ వర్సెస్ దివ్య అయ్యే ఛాన్సెస్ అయితే చాలా చాలా హై ఉన్నాయి. ఇది ఉంటేనే తనుజకి చాలా వరకు ప్లస్ అవుతది. దివ్య ఉండాలి. దివ్య ఉంటేనే తనుజకి మాక్సిమం ప్లస్ అవుతుందని అయితే నాకనిపించింది. దివ్య కంప్లీట్‌గా ఇక యూ టర్న్ తీసుకున్నట్టే. అంటే అది కొంచెం ముందే జరిగుంటే బాగుండేదేమో. ఇద్దరు రైవలరీ అనేది అది కొంత బాగుండేది. కానీ అది మరి ఎండింగ్‌కొచ్చేసరికల్లా లాస్ట్ వీక్ ఇదే సిట్యుయేషను. ఇప్పుడు గూడా అదే సిట్యుయేషన్ వచ్చింది. కానీ మరిగ వీక్ అయిపోయా. దివ్య ఉంటదో, ఉండదో మోస్ట్ డేంజర్‌లో దివ్య ఉన్నారు అండ్ సుమన్ శెట్టి గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ మోస్ట్ డేంజర్‌లో ఉన్నారు ఓటింగు. మనకి 12:30 అట్లా అఫీషియల్ ఓటింగ్‌లో ఎలా ఉంది పరిస్థితి అనేది ఇన్ఫర్మేషన్ వస్తది. అప్పుడు క్లియర్‌గా మాట్లాడుకోవచ్చు. అయితే దివ్య ఉంటే తనుజ తనకి బాగా ఇద్దరి మధ్య ఆ ఫైట్ అనేది జనాలు ఆదరిస్తారు దాన్ని 100%. దానిలో భాగంగా తనుజకి చాలా ప్లస్ పాయింట్స్ వస్తాయి. కానీ మరి చూడాలి ఎలా ఉంటది ఏంటిది అనేది. ఇంకా అసలు ఎపిసోడ్‌లోకి వెళ్దాం. ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఈ టాస్క్‌లో బజర్ మోగగానే బయట ఉన్నటువంటి ముగ్గురు భరణి గారు, తనుజ అండ్ సుమన్ శెట్టి గారు వీళ్ళ ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళ్తారు. సుమన్ గారికి ఆల్రెడీ ముందే మాట్లాడుకొని సుమన్ గారికి ఇచ్చేస్తారు. సుమన్ గారు వెళ్ళి ఆ డాగర్ పట్టుకుంటారు. అంటే కత్తి. అది పట్టుకుంటారు. ఆ కత్తి తీసుకొచ్చేసి ఇక రీతుకి ఇచ్చేస్తాడు. రీతు వెళ్ళి సంజన గారిని నామినేట్ చేస్తది. సంజన గారిని ఎలిమినేట్ చేస్తది. ఎలిమినేట్ చేస్తూ చెప్పే పాయింట్స్ ఏంటంటే మీరు కెప్టెన్‌గా ఉన్నప్పుడే చాలా మిస్టేక్స్ మీరు కెప్టెన్‌గా ఉంటే మీరు దొంగతనం చేసుకోరు. ఇంకా దాని తర్వాతకి హౌస్ మేట్స్ అందరి మీద కూడా మీరు బాగా ఆహ్, అంటే బాగా అంటే సరైన కమ్యూనికేషన్ లేదు అందరి మధ్య. ఒక్క ఇమాన్యుయల్ తప్ప మిగతా వాళ్ళందరిని కూడా మీరు చీల్చి చెండాడారు మీ మాటలతోటి. అంటే ఇప్పుడు కళ్యాణ్‌నేమో ఆహ్, సెలబ్రిటీని పట్టుకొని తిరుగుతున్నావు అని. ఇప్పుడు రీతు విషయంలో మనకు తెలిసిందే. ఇట్లా ఒక్కొక్కరిని భరణి గారిని ఎలిమినేట్ చేశారు. మీరు నామినేట్ చేస్తేనే భరణి గారు ఎలిమినేట్ అయ్యి బయటికెళ్ళిపోయారు. అంటూ ఇలాంటివన్నీ కూడా కొన్ని పాయింట్స్ చెప్పుకొస్తది. ప్లస్ మీరు అంత ఫిట్ కాదు కెప్టెన్‌గా. మీరు కెప్టెన్‌గా ఉంటే హౌస్ హార్మోని దెబ్బతింటుంది అనే విధంగా చెప్పి తను నామినేట్ చేస్తది. దాని తర్వాతకి సంజన గారు కూడా అదే రీతిలో సమాధానం ఇస్తారు. కానీ సంజన గారు మాట్లాడేది అంతా బాగానే ఉంది గానీ ఒక్క విషయం మీరు చిన్న చిన్న షోలు చేసుకొని వచ్చావు. నేను చాలా బిగ్ ప్లాట్‌ఫార్మ్ నుంచి వచ్చా అనే విధంగా మాట్లాడింది. అది మాట్లాడకుండా ఉంటే బాగుండేది. సంజన గారిలో వచ్చిన తంతే ఇది. అన్నీ బాగానే మాట్లాడుతది. ఏదో ఒక వర్డ్ వదిలేస్తది. ఇప్పుడు ఎంత మాట్లాడిందనేది అదంతా ఎవరు చూడట్లే. ఆ ఒక్క విషయం ఏది మాట్లాడిందో దాన్నే పట్టుకొని వస్తుర్రు కాబట్టి సంజన గారికి వీకెండ్‌లో మరొకసారి దీని విషయమై మళ్ళీ మాట్లాడే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. అలాగా సంజన గారు ఔట్ ఆఫ్ ద కెప్టెన్సీ రేస్ అయిపోతది. దాని తర్వాతకి సెకండు మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఎవరు? సంజన గారు వస్తారు. ప్లస్ సుమన్ ఆల్రెడీ అది కత్తి పట్టుకుంది కాబట్టి సుమన్ గారు ఉండరిక. దాని తర్వాతకి తనుజ గారు, భరణి గారు అండ్ సంజన గారు వీళ్ళ ముగ్గురు పరిగెత్తుకుంటూ వస్తారు. యాక్చువల్‌గా వాళ్ళు మాట్లాడుకుంది తనుజే తీసుకోవాలి అన్నట్టుగా మాట్లాడుకుంటారు. కానీ భరణి గారు తీసేసుకుంటారు వచ్చి. తీసేసుకొని భరణి గారు వెళ్లి డేమాన్ పవన్‌కి ఇచ్చేస్తాడు. అప్పుడు తనుజ ఫేస్‌లో మనం అర్థమైపోతది. ఈయనేంటి నేను గదా ఈ రౌండ్‌లో తీసుకోవాల్సింది. ఈయన తీసుకుందేంటి అనేది మనకి తెలిసిపోతది అక్కడ. తర్వాత భరణి గారు వెళ్లి డేమాన్ పవన్‌కి ఇస్తూ అసలు ఈ వీక్ మొత్తం నువ్వు ఎక్కడున్నావు? ఏంది? చాలా స్ట్రాంగ్ ప్లేయర్‌వి, యాక్టివ్‌గా ఉండేవాడివి. అసలు ఈ వీక్ చాలా డల్ అయిపోయినావు పవన్. నువ్వు ఒక అవకాశంగా నీకిస్తున్నా. మలుచుకో దాన్ని ఉపయోగించుకో అన్నట్టయితే ఆ డాగర్ తీసుకెళ్ళి పవన్‌కి ఇస్తాడు డేమాన్‌కి. డేమాన్ నేరుగా వెళ్ళి ఇలా రీతు దగ్గరికెళ్ళి రీతు ఇలా అనేసి అట్లనే ఒక్కొక్కరి దగ్గరికొస్తూ మొత్తానికి అటు దివ్య దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసి టపొక్కన కుచ్చేస్తాడు ఇమాన్యుయల్‌కి. అది అబ్బా! ఏమన్నా ఒక ఫిల్మ్ చూసిన ఆ ఫీలింగ్ కలిగిందనమాట. ఇలా రీతు దగ్గరికెళ్ళి ఇలా పట్టుకొని ఇలా వచ్చేసి టపక్కున కొట్టేస్తాడు ఇమాన్యుయల్‌కి. అక్కడ ఇమాన్యుయల్‌కి చెప్పే పాయింట్స్ ఏందంటే నామినేషన్స్‌లో చెప్పిన పాయింట్స్‌ని మళ్ళీ రిపీట్ చేస్తూ మళ్ళీ అవే పాయింట్స్
అదే బెడ్ టాస్కు, అదే 4th వీక్ క్యాప్టెను మొత్తం అయ్యే కాబట్టి వినడానికి కూడా కొంచెం ఎందుకు అది స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టలే. ఈమెయిల్‌ని అంటూనే ఉండు. అరే! నువ్వు ఆల్రెడీ నామినేషన్స్‌లో పెట్టావు గదా! అయ్యే పాయింట్స్. మళ్ళీ ఇప్పుడు ఏంట్రా అంటే కూడా ఇదే వీక్ గదా! 12th వీక్‌లోనే పెట్టావు కాబట్టి ఇప్పుడు కూడా అదే పెడతా అంటాడు. అరే! కావాలంటే స్ట్రాంగ్ ప్లేయర్‌వని తీసేస్తున్నాను చెప్పురా. నేను నిన్ను తప్పుడుగా నీ గురించి నేనేం చెప్పలే. వాడు స్ట్రాంగ్ ప్లేయరు. వాడుంటే నాకు కష్టమైతదని చెప్పి నేను నిన్ను రెబెల్ టాస్క్‌లో తీసా అంటున్నావుగా. అక్కడ చెప్పా తప్పితే నీ మీద ఏదో లేనిపోనియి కల్పించి అది ఇది చెప్పలేదు. నువ్వు గూడా కావాలంటే స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి తీసేయరంటే అసలు మరి డేమన్ ఎందుకు అది పట్టించుకోలేదు? అవే పాయింట్స్ బెడ్ టాస్కు, 4th వీక్ కెప్టెను, మొన్న జరిగినటువంటి కెప్టెన్‌లో సంజన గారికి అన్యాయం చేసినావు. నాకు మాటిచ్చి తప్పినావు. అయ్యే చెప్పుకుంటూ వచ్చావు. నామినేషన్‌లో అయ్యే పాయింట్ ఇక్కడ అదే పాయింట్ రా అని అలాగే కొంచెం డేమన్ కొంచెం స్ట్రాంగ్ పాయింట్స్ తీసుకొచ్చుంటే బాగుండు. అదేవిధంగా సంచాలక్ అప్పుడు సంచాలక్ నువ్వే తప్పు చేసినావు అప్పుడు. నువ్వు చేపటికే ఖరాబయింది అంటాడు. అసలు గేమ్ తప్పాడింది వీళ్ళు. బిగ్ బాస్ క్యాన్సెల్ చేసింది వీళ్ళ వల్ల అని క్లియర్‌గా చెప్పినారు. రీతు అండ్ డేమన్ మీరు సరిగ్గా ఆడలేదు. దాని కారణంగా మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా అట్నే ఆడిర్రు. ఒక సంజన, ఫ్లోరా గారు తప్ప అనే విధంగా చెప్పారు. అది ఆ రకంగా చెప్పిండు గానీ, మళ్ళీ అది తీసుకొచ్చేసిండు. తర్వాతకి తనుజ గూడా అరే! ఆ టాస్క్‌లో తప్పు చేసింది మీరు సంచాలక్ కాదని తనుజ గూడా గట్టిగా మాట్లాడుతది. కానీ ఆ విధంగా అయిపోతదదిగ. మొత్తానికి డెమాన్ పవన్ ఈమెయిల్‌ని నామినేట్ చేస్తాడు. పక్కకెళ్ళిపోతాడు. దాని తర్వాతకి నెక్స్ట్ ఉంది పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చి నెక్స్ట్ రౌండ్‌లో సంజన గారు అండ్ తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు ఉంటారు. కానీ ఆల్మోస్ట్ ఇమాన్యుయల్ సైలెంట్ అయిపోయిండు. సంజన గారు అండ్ తనుజ వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చి తనుజ గారు కత్తిని తీసుకుంటారు. డాగర్‌ని తీసుకొని తను వెళ్ళి రీతు చేతిలో పెడుతుంది. రీతు వచ్చేసి అది దివ్యకి కుచ్చేసి దివ్యని ఔట్ ఆఫ్ ద రేస్ చేస్తది. అప్పుడు దివ్య అండ్ రీతు మధ్య కూడా చాలా అంటే చాలా ఫైర్ అనమాట. నువ్వు క్యాప్టెన్సీ అంటే తనుజ రీతుకి చెప్పేది ఏంటంటే నువ్వు క్యాప్టెన్సీ కంటెండర్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మంచి పాయింట్స్ పెట్టి ఎవరినైనా క్యాప్టెన్సీ రేస్ నుంచి తొలగించు అని క్లియర్‌గా చెప్తుంది. దాని తర్వాతకి రీతు చెప్పే పాయింట్స్ ఏంటంటే దివ్య నామినేట్ చేస్తూ నువ్వు చాలా స్ట్రాంగ్ ప్లేయర్‌వి. నువ్వుంటే నాకు కష్టమైతది కాబట్టి నేను నీతో ఆడాలనుకోవడం లేదు అంటది. దాని తర్వాతకి ఎందుకురా స్ట్రాంగ్ ప్లేయర్ తోటే ఆడొచ్చు కదా అన్నట్టుగా దివ్య మాట్లాడుతది. 13th వీక్ మాట్లాడుతది. అప్పుడు మళ్ళీ వెంటనే యూ టర్న్ తీసుకొని రీతు లేదు నువ్వు అంత స్ట్రాంగ్ ప్లేయర్ కాదు నువ్వు. నీకంటే ఎక్కువ స్ట్రాంగ్ ప్లేయర్స్ అక్కడ ఉన్నటువంటి డేమన్ పవన్, కళ్యాణ్ వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్స్. అందుకే నేను వాళ్ళతో ఆడాలనుకుంటున్నా. అందుకే నిన్ను తీసేసిన. నువ్వు అంత స్ట్రాంగ్ ఏం కాదనే విధంగా మాట్లాడుతది. అక్కడ ఇక బస్తీ మే సవాల్ అని ఇద్దరు ఒకరినొకరు అయితే గట్టిగా అరుచుకుంటారు. దాని తర్వాతకి 13th వీక్ బుద్ధునోడిస్తాడా అంటే ఎట్లా ఉంటదంటే నీకు 11th వీక్‌లో ఆల్మోస్ట్ హౌస్ సగం మంది నిన్ను నామినేషన్స్‌లో పెడితే కెప్టెన్ నిన్ను సేవ్ చేసి ఇమ్యూనిటీ ఇచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ వీక్‌లో నువ్వు ఇప్పుడు ఈ ప్రెజెంట్ వీక్‌లో నువ్వు కెప్టెన్ అయ్యి ఇమ్యూనిటీ పొందావు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా నీకు కెప్టెన్ అయ్యే అవకాశం ఇచ్చి నీకు ఇమ్యూనిటీ బుద్ధినోడు ఎవడైనా ఇస్తాడా అనేసి అంటదనమాట. అన్నప్పుడు అంటే ఏంది బుద్ధినోడు ఇస్తాడా అంటే తనుజని అన్నవా నువ్వు బుద్ధున్నోడు ఎవడైనా ఇస్తాడా నీకు అని అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే దివ్యది తనుజని అనలే. ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను ఇంకా ముందుకు తీసుకుపోయే ఉద్దేశం లేదనే విధంగా అయితే ఇండైరెక్ట్‌గా తనుజని అన్నట్టే ఉంది కదా! ఇందాక నాకేదో అనిపించింది. ఇప్పుడు అనిపిస్తుంది. కరెక్టే అన్నది బుద్ధునోడు ఎవడైనా ఇస్తాడా అంటే తనుజని అన్నట్టే. నేను ఇందాక ఏదో ఆలోచించుకుంటున్నా. అంటే ఇంకా ముందు ముందు కెప్టెన్ కావాలి కదా! కానిస్తే కదా అని అనుకున్నా గానీ లేదు లేదు. ముందే అన్నదంటే ఆల్మోస్ట్ తనుజని అన్నట్టే ఆ మాట. 13th వీక్ నీకు కూడా ఇమ్యూనిటీ ఎవడైనా నీకు బుద్ధునోడు ఎవడైనా ఇస్తాడా అని అంటే అది ఖచ్చితంగా తనుజనే అన్నది. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వాళ్ళిద్దరి మధ్య. దాని తర్వాత రీతు ఇలా కొంచెం మరి నాకు తెలిసి ఇలా ఎందుకంటారు? ఇలా అనైతే తను సైగలు చేసింది దివ్యతోటి. అలా ఊపబాకు ఇట్లా చేతులు అనేసి దివ్య అన్నది. మరి ఏందో ఎందుకు ఊపుతారో ఇట్లా? ఇదేమైనా బ్యాడా ఇట్లా ఊపితే? అలా ఊపొక్కు అనేసి దివ్య అన్నది. ఎందుకన్నదో మరి నాకైతే అర్థం కాలేదు. చాలా సేపు ఆలోచించా. ఇలా అంటే ఏమైతదిరా ఏమైనా అని. మీకేమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇలా అనడం ఏమైనా రాంగా? దాని తర్వాత కొంత గ్యాప్ దొరుకుతది. గ్యాప్ దొరికినప్పుడు దివ్య, తనుజ వాళ్ళిద్దరి మధ్య కొంత జరుగుతదనమాట. తనుజ నీకు ముందే తెలుసా? నేను ఆల్రెడీ అడిగాను కదా నీ దగ్గరకొచ్చి నాకియ్యమని. నాకిస్తే నేను రీతుని తీసేస్తా అని చెప్పా కదా! రీతు వచ్చేసి నిన్ను అడిగినప్పుడు రీతు కూడా నన్ను తీసేస్తా అని చెప్పినప్పుడు
నువ్వు మా ఇద్దరికి కాకుండా మూడో వ్యక్తికి ఎవరికైనా ఇవ్వాల్సింది కదా అనేసి అడుగుతుంది. అడిగినప్పుడు లేదు డేమాన్ పవన్‌కి ఇచ్చినా కూడా నిన్నే తీసేస్తానని నాకు చెప్పేసిండు అంటది తనుజ. ఇక్కడ కొద్దిగా ఏదో మాట జారింది తనుజ అనిపించింది. కానీ ఏది మాట జారినా, ఏం జారినా లోక కళ్యాణం కోసమే, కళ్యాణ్‌ని కెప్టెన్ చేయడం కోసమే తనుజ అనేసి తర్వాతకి అర్థమైందనమాట. అయితే డేమాన్ అడుగుతది దివ్య. డేమాన్ నిన్ను అడిగిందా ఇట్లా నేను తీసేస్తా అంటే, లేదు నన్నేం అడగలేదు అంటాడు. అబ్బో! ఏమన్నా దెబ్బ కొట్టిందా అనిపించింది. యాక్చువల్‌గా రివర్స్ అయింది ఈడ. డేమాను అది యాక్సెప్ట్ చేయలే. లేదు తనుజ నన్నేం అడగలేదు. నేను తనుజకు కూడా చెప్పలేదు అనేసి అంటే నాకు తెలుసు తను కూడా నిన్నే తీసేస్తాడని అంటది. ఇక్కడ రాంగే. తనుజది కొంత రాంగే ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాలు. ఇట్లాంటి టైంలో మరి ఎండింగ్ ఇది 12థ్ వీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కొన్ని మిస్‌ఫైర్ అయితాయి. మిస్‌ఫైర్ అయితే ఎక్కడికి పోతుందో తెలియదు ఆ రకంగా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి తనుజ. ఈ విషయంలో అయితే ఖచ్చితంగా సమర్థించలేవు. 100% తనది రాంగ్ ఆడ. చెప్తే ఏముంది ఆడ పోయేది ఏముంది? నువ్వు చెప్తే ఆయన దివ్య ఏముంది? నువ్వు నాకెప్పుడు ఇండైరెక్ట్‌గా ఎప్పుడు నువ్వు డైరెక్ట్‌గా అయినా, ఇండైరెక్ట్‌గా అయినా ఎప్పుడు కూడా నాకు హెల్ప్ చేయలేదు. కాబట్టి నేను నీకెందుకు చేస్తా? నాకు రీతు ఇంపార్టెంట్. నేను రీతుకి ఇచ్చిన. రీతు ఉండాలనుకుంటా. నీకిస్తే నువ్వు రీతుని తీస్తావు గదా! అని డైరెక్ట్‌గా చెప్తే అయిపోతది గానీ, ఆడ అది దాని తర్వాతకి. దివ్య డేమాన్‌తో పడుతది. ఈ రకంగా మాటలేదని చెప్తాము. తర్వాతకి భరణి గారు ఇమాన్‌తోని మాట్లాడుకుంటారన్నమాట. భరణి గారు ఇమాన్‌తో అంటుంటాడు. ఏమంటాడంటే, "అబ్బో! ఫస్ట్‌ని రీతుని తీసేయాలి మనం. రీతుని గాక తీసేయలేకపోతే వాళ్ళిద్దరిగా ఎళ్ళిపోతారు టాప్ 5కి. ఇక మనం ఉండి కూడా వేస్ట్" అన్నట్టుగైతే భరణి గారు మాట్లాడుతుంటారు. దాని తర్వాత బజర్ మోగుతది. ఇప్పుడు సంజన గారు అండ్ దివ్య, ఇమాన్యుల్ వీళ్ళ ముగ్గురు వెళ్లి పట్టుకోవాలి. కానీ సంజన గారు ఒక్కరే ముందుకు వెళ్ళేసి ఆ బజర్ పట్టుకుంటారు. పట్టుకొని కళ్యాణ్ నీకిస్తా. నువ్వు రీతుని తీసేస్తానంటే నీకిస్తా అంటది. అప్పుడు కళ్యాణ్ నాకు ఒక మినిట్ టైం ఇవ్వండి నేను మాట్లాడుకొని చెప్తానేసి తను వెళ్తాడు. దాని తర్వాతకి తనుజ వీళ్ళు చాలా మంది కూడా లైవ్‌లో చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు. వద్దు రీతు ఉంటేనే కళ్యాణ్‌కి ప్లస్ అవుతది. రీతుతో ఈజీగా ఆడి గెలవగలడు అనే విధంగా అయితే తను చెప్తది. సంజన ససేమిరా అంటే అస్సలు ఒప్పుకోదు. లేదు ఆమెకి 13థ్ ఏమో చెప్పలేం కదా! 13థ్ వీక్ కూడా నేను ఇమ్యూనిటీకి ఇవ్వడానికి సిద్ధంగా లేను. ఖచ్చితంగా రీతుని తీసివేస్తేనే ఇస్తానని ఖరాఖండిగా చెప్తది. అవసరమైతే నేను డేమాన్‌కైనా ఇస్తా పోయి గాని, నీకైతే ఇయ్యను కళ్యాణ్. నువ్వు రీతుని చేస్తా అంటేనే ఇస్తానది. ఈడ గేమ్ మలుపు తిరిగింది. కళ్యాణ్ అది సంజన గారు చేపటికే మెయిన్‌గా ఆల్మోస్ట్ బాగా రిక్వెస్ట్ చేస్తారు. అయినా యాక్సెప్ట్ చేయదు. నో ఎట్టి పరిస్థితుల్లో రీతు ఉండొద్దు అనేది కంకణం కట్టుకొని కూర్చుంది. 3 వారాలు నేను వరుసగా ఆమెకి ఇమ్యూనిటీ ఇవ్వడానికి సిద్ధంగా లేని విధంగా అయితే ఆ రకంగా ఫైనల్‌గా ఇక లేదు లాభం లేదు. ఇగ నేను తీసుకోకపోతే పోయి డేమాన్‌కి ఇస్తా అంటుంది. డేమాను ఖరాఖండిగా చెప్తుండు. నేను రీతుని తీయలేను అని చెప్తుండు. కాబట్టి వచ్చి నన్నే తీసేస్తాడు. ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి తీసుకొని వచ్చి కళ్యాణ్ తనుజని రీతుని తీసేస్తాడు నామినేషన్ నుంచి. తను చెప్పే పాయింట్స్ అదే. నేను డేమాన్‌తో కలిసి ఆడాలనుకుంటున్నా. కాబట్టి నిన్ను తీసేస్తున్నాను సింపుల్‌గా చెప్పేస్తాడు. తను కూడా యాక్సెప్ట్ చేస్తది. ఓకేరా లాస్ట్ వీక్‌లో కూడా ఇంతకుముందు నిన్ను తీసేసింది అదే. ఇది గేము తప్పదు. సిట్యుయేషన్ బట్టి మనం ఎవరినో ఒకరిని తీయాల్సిందే. నేను ఆ రోజు చేసింది కూడా నిన్ను తీయడానికి ఇదే పరిస్థితిరా అర్థం చేసుకో అని రీతు ఒక క్లారిఫై అయితే ఇచ్చుకుంది మంచిగా. గేమ్ లాగా తీసుకుంటాను నేను ఏమనను ఓకే. ఇవాళ నువ్వు చేసేది కరెక్ట్ అయితే ఆ రోజు నేను చేసింది కూడా కరెక్టే అని రీతు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని తను వెళ్ళిపోతుంది. ఆల్ ది బెస్ట్ ఇద్దరికి అని చెప్పేసి వెళ్తుంది. ఇక ఫైనల్‌గా మిగిలింది ఈ రౌండ్‌లో కళ్యాణ్ అండ్ డేమాన్. కాబట్టి వీళ్ళకి నెక్స్ట్ టాస్క్ జరుగుతుంది. ఇక ఈ టాస్క్ జరగడానికి మధ్యలో ఒక హెరిటేజ్ స్పాన్సర్ టాస్క్ అది ఒకటి జరుగుతుంది. దాని తర్వాతకి లెవెల్ 2 స్టార్ట్‌కు ఈ రోడ్డు గుంతల్ని వీటిని పూడ్చాలే ఈ టాస్క్ జరుగుతుందనమాట. ఈ టాస్క్ ఎవరైతే త్వరగా ఫాస్ట్‌గా ఆ గుంతల్ని పూడ్చి చేసి సమం చేసేస్తారో వాళ్ళు అది పూర్తి చేసిన తర్వాత ముందుకు వెళ్ళి అక్కడ ఒక జెండా ఉంది. ఆ జెండాను లాగితే జెండా పైకొస్తది. ఆ తర్వాతకి ఇక తను కెప్టెన్ అయిపోతాడు. ఆ రకంగా దీనికి సంచాలకులుగా ఎవరిని తీసుకుంటారని మిమ్మల్ని అడిగితే వాళ్ళిద్దరు డేమాను అండ్ కళ్యాణ్ ఇద్దరు డిస్కస్ చేసుకొని తనుజని తీసుకుంటా అని చెప్తారు. అయితే ఇక్కడ చాలా బాధ అనిపించింది అబ్బా. డేమాన్ చాలా కష్టపడ్డాడు. యాక్చువల్‌గా డేమానే అయ్యేటోడేమో ఒకానొక దశలో ఆల్మోస్ట్. కానీ చాలా పెయిన్ వచ్చిందంట. కింద పడి పెయిన్ అవతల రీతు వరుస్తుంది. ఆల్మోస్ట్ డేమాన్‌కి సపోర్ట్ చేసింది ఒక్క రీతునే అని చెప్పుకోవాలి. తనుజ అప్పుడప్పుడు చేసిందిలే కానీ ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఏకధాటిగా ఎస్పెషల్లీ ఇమాన్యుయల్ కళ్యాణ్‌ని ఒక్క నిమిషం కూడా కూర్చోనియలే. పాపం సంజన గారు కొద్దిసేపు కూర్చొనియలే అక్కడ బూడుకొని అదో కాస్త ఆయాసం పోతుందంటే లేదు ఆయాసం తర్వాత సంగతి. నువ్వు పో మీరు ఊరుకోండి సంజన గారు అనే విధంగా చాలా
అంటే ఇమాన్యుయల్‌కి ఆ కసి ఉంది. డేమాన్‌ని ఓడించాల్సిందే. నన్ను తీసేసిండు. కళ్యాణ్‌ని నేను కెప్టెన్‌ని చేయాలని పంతం పట్టుకొని కూర్చుండు. గట్టిగా మామూలు ఎంకరేజ్‌మెంట్ కాదు. అలిపిరి అడుగులేయలేని పరిస్థితిలో కూడా గట్టిగా ఎంకరేజ్ చేసి మొత్తానికి ఫైనల్‌గా కళ్యాణ్ చేశాడు. కానీ డేమాన్ కూడా చేసుకున్నాడు. కానీ కొద్దిగా ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్‌గా చేసుకొనొచ్చిర్రు. కానీ యానో ఎంత ఒక 5 సెకండ్ల ముందైనా డేమాన్‌ది అయిపోయేదేమో ఆ పెయిన్ అది ఇది లేకపోతే ఇక తప్పదు. మరి అవతల కళ్యాణ్‌కి కూడా పెయిన్ ఉంది. ఆయనకొచ్చే పెయిన్ ఆయనకొచ్చింది. యువతల వచ్చే పెయిన్ యువతల వచ్చింది. ఫైనల్‌గా అది మొత్తానికి కళ్యాణ్ క్లియర్ చేస్తాడు. వెళ్ళి ఆ జెండా లేపుతాడు. లేపి తాను కొత్త కెప్టెన్‌గా సెలెక్ట్ అయిపోతాడు. ఇక డేమాన్‌ని బిగ్ బాస్ మెడికల్ రూమ్ తీసుకురమ్మంటే మెడికల్ రూమ్ తీసుకెళ్తారు. అప్పుడు రీతు చాలా బాగా చూసుకుంది డేమాని. ఈ విషయంలో 100కి 100 మార్క్స్ వేయొచ్చు. రీతుని చాలా డేమాని చాలా జాగ్రత్తగా చూసుకుంది. తనని జాగ్రత్త తీసుకొని ఒక ధైర్యం చెప్పి హగ్ ఇచ్చి నువ్వేం భయపడబాకరా ఏం కాదు. ఇది కాకపోతే ఇంకొకటి ఉంది. నెక్స్ట్ వీక్ టికెట్ టు ఫినాలే ఉంటుంది. అది కొడదాం మనం. అక్కడ చూపిద్దాం. నువ్వేం బాధపడబాకని బాగా ధైర్యం చెప్పింది. ఆ విషయం అయితే బాగా నచ్చింది. రీతు పర్ఫెక్ట్. చాలా చాలా బాగా చూసుకుంది. మిగతా వాళ్ళతో ఏమో గానీ డేమాన్‌ని మాత్రం చాలా బాగా చూసుకుంది. చాలా అంటే చాలా మంచిగుంది. ఇగ ఆ రకంగా ఈరోజు టాస్క్ అయితే కంప్లీట్ అయింది. మరికొన్ని అప్డేట్స్‌తో మరో వీడియోతో మీ ముందుకొస్తా. థాంక్ యూ ఫ్రెండ్స్.